హలో అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కట్టె పొంగల్ ఆర్ మిరియాల పొంగల్ ఎలా చేయాలో చూసేద్దామా? దానికన్నా ముందుగా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాస్ పెసరపప్పుని తీసుకోవాలి. ఈ బియ్యానంతా కూడా ఇలా డ్రై రోస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న బియ్యాన్ని ఒక బౌల్‌లో తీసుకొని 2, 3 సార్లు బాగా కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ పోయాలి. పొంగల్ కదా, నేనైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఇది కొంచెం కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చగా దంచుకున్న మిరియాలు, అలానే సన్నగా తరిగిన అల్లము, 2, 3 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, ఇంగువ, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇదైతే 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఎంత తీసుకున్నామో ఆ గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. ఈ వాటర్లోనే కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు పొంగల్కి పడుతుంది. ఇదంతా కూడా ఒక తెల్లు వచ్చేంత వరకు అయితే మనము కాగబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకుందాము. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపి మన కుక్కర్ మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరంతా బాగా పోయిన తర్వాత ఇలా కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది. దీని మీద అలా నెయ్యి వేసుకొని పల్లీ చట్నీతో తింటే టేస్ట్ అద్దరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.